హలో ఫ్రెండ్స్, గేమ్ చేంజర్ మూవీ రివ్యూ. అరే సారీ, పెద్ది మూవీ రివ్యూ. యాక్చువల్గా ఏంటంటే పెద్ది మూవీలో 3 గేమ్లు చేంజ్ చేస్తాడు కదా, సో అలా గేమ్ చేంజర్ అని చెప్పేసా అలవాట్లో పొరపాటుగా. బట్ పెద్ది మూవీ రివ్యూ, పెద్ది ఎలా ఉంది ఏంటనేది కంప్లీట్ గా మాట్లాడుకుందాం. ఇందాకే పెద్ది మూవీ చూసొచ్చా. సో ఇది చూసొచ్చిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే அம்மாக்கு வந்து ஹார்ட்ல இந்த மாதிரி ஒரு ஹோல் ఓవర్ కట్టింగ్ ఇది ఇలానే సాగుతుంది అన్నట్టు అనిపించింది. ఫస్ట్ మూవీ ఏదైతే ఉప్పెన మూవీ తీశాడు కదా డైరెక్టర్, సో బుచ్చిబాబు గారు, సో ఈ మూవీ కూడా ఇందులో కూడా ఒక కట్టింగ్ సీన్ పెడితే బాగుంటుంది, కట్టు పన్న అన్నట్టు. సో ఆ కోలోనే ఇందులో కూడా ఒక కట్టింగ్ పెట్టడం జరిగింది. ఓవరాల్ గా మూవీ ఎలా ఉంది ఏంటి అండ్ దాంతో పాటుగా పర్ఫార్మెన్సెస్ ఎలా ఉన్నాయి అనేది మనం మాట్లాడుకుందాం. ముఖ్యంగా చెప్పాలి అంటే ఎంత చెప్పినా తక్కువే రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ మెయిన్ గా అసలు చేంజ్ చేశాడు అనొచ్చు. మూవీ ఎలా ఉన్నా ఏమున్నా వన్ మ్యాన్ షోలా యాక్టింగ్ అయితే చాలా బాగుంది అండ్ డాన్సెస్ కూడా చాలా బాగుంది. బట్ స్లో బీట్ లో కూడా స్పీడ్ డాన్సులు చేయడం జరిగింది, అదొకటే కొంచెం నాకు మైనస్ గా అనిపించింది. కానీ పర్ఫార్మెన్స్ కానివ్వండి, కంప్లీట్ డెడికేషన్ చూపించేశాడు. సో ఆ రకంగా చూసుకుంటే నాకు బాగా అనిపించింది. అండ్ నెక్స్ట్ ఇంకెవరి గురించి చెప్పాలంటే ఏఆర్ రెహమాన్ గారి గురించి చెప్పాలి. నిజంగా ట్రైలర్ చూసినప్పుడు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ పెద్దగా ఎక్కలేదు, కానీ ఈ మూవీ చూస్తున్నంతసేపు బీజిఎం కానివ్వండి, సాంగ్స్ కానివ్వండి సిచ్యువేషన్ తగ్గట్టే కొట్టాడు, సిచ్యువేషన్ తగ్గట్టు బాగానే ఇచ్చాడు బీజిఎం అన్నట్లు అనిపించింది. అండ్ ఇంకెవరి గురించి అయినా చెప్పాలి అంటే ఒకటి జగపతి బాబు గారు, ఇంకొకటి శివరాజ్ కుమార్ గారు. వీళ్ళిద్దరు యాక్టింగ్ కూడా బాగుంది వాళ్ళకున్న పాత్రల ప్రకారము. సో మెయిన్ సోల్ జగపతి బాబు గారు. సో అక్కడి నుంచే ఈ డ్రామా అంతా స్టార్ట్ అవుతుంది. ఏదైతే మనము ట్రైలర్ చూసిన తర్వాత చాలా మంది రివ్యూయర్స్ దీన్ని క్రాక్ డౌన్ చేయడం జరిగింది స్టోరీని. సో ఏంటంటే ఒక వెనుకబడిన ప్రాంతంలో విజయనగరం జిల్లాలో ఒక కొండచెరియా ప్రాంతంలో ఒక ఊరు ఉంటుంది. ఆ ఊరికి ఒక పేరు ఊరు ఏది ఉండదు, అక్కడ నివసించే వాళ్ళకు కూడా పేరు ఊరు ఏది ఉండదు. సో అక్కడ నుంచి వాళ్ళు ఒక టౌన్ కి వెళ్ళాలంటే మొత్తం కొండచెరియా మొత్తం దాటుకొని వెళ్ళాలి. అది పొద్దున వెళ్తే సాయంత్రం అయిపోతుంది. దారి మధ్యలో ఏదైనా కొండ చర్యలు ఇరితే అక్కడ నుంచి వాళ్ళ ప్రాణాలు కూడా పోడగొట్టుకుంటారు. సో వాళ్ళకు ఒక ట్రైన్, ఒక రవాణా మార్గం ఉంటే బాగుంటుంది, దాని ద్వారా వాళ్ళకు కూడా ఒక గుర్తింపు వస్తుందని చెప్పి చేసే పోరాటమే పెద్ద మూవీ స్టోరీ. అందులో భాగంగా స్టార్టింగ్ లో జగపతి బాబు గారు చాలా ట్రై చేస్తారు, తన వల్ల అవ్వదు. తను చనిపోయిన తర్వాత తన ఆశయాన్ని ఎలాగైనా రామ్ చరణ్ గారు నెరవేర్చాలని చెప్పి స్పోర్ట్స్ వైపుకి రావడం జరుగుతుంది. మొదటిగా క్రికెట్ ఆడతారు, క్రికెట్ నుంచి అసలు ఆట నుంచి ఒక వాల్యూ వస్తుందని చెప్పి ఆ వాల్యూతోని తన స్టేషన్ తీసుకురావాలని చెప్పి రెస్లింగ్ కి వెళ్ళడం జరుగుతుంది. రెస్లింగ్ లో ఒక సంఘటన ఉంటుంది, అది ఒక కటింగ్ పెట్టాలని చెప్పి పెట్టినట్టు అనిపించింది. అది కటింగ్ ఉంటుంది. ఆ కటింగ్ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏం చేయలేడా మీ హీరో ఓడిపోయాడు అన్న రేంజ్ తర్వాత మనకు వస్తుంది రన్నింగ్. సో అక్కడ పారా ఒలింపిక్స్ లో రన్నింగ్ లో ఇండియాకి గోల్డ్ మెడల్ తీసుకొచ్చి తన ఊరికి రైల్వే స్టేషన్ తీసుకొచ్చాడు అనేది కథ యొక్క స్టోరీ. సో ఇక్కడ ఎవరు ఎలా చేశారు, ఎలా ఉంది, ఎలివేషన్స్ ఎలా పండాయి అనేది మనం మాట్లాడుకుంటే ముఖ్యంగా ఎలివేషన్స్ చాలా చోట్ల చాలా బాగా పండాయి. బట్ ఫస్ట్ హాఫ్ అంతా అసలు ఎక్స్ట్రాడినరీ గా తీయడం జరిగింది. అందులో కూడా కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలి అంటే మీరే చెప్పండి బ్రదర్, అసలు పల్లెటూళ్ళలో ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ గారి అమ్మాయి అంటే పైట వేసుకోకుండా తిరుగుతుందా? ఈ మూవీలో ఎక్కడ పడితే అక్కడ పైట వేసుకోకుండానే తిరుగుతుంది. అంత అసలు రియలిస్టిక్ ఉండదు, ఏముండదు, ఏదో పెట్టాలని చెప్పి పెట్టడము గ్లామర్ కోసం. అసలు ఆ సీన్స్ మొత్తం జాన్వీ కపూర్ సీన్స్ మొత్తం లేకున్నా మూవీకి వచ్చిన ఇబ్బంది లేదు. బట్ ఏదో గ్లామర్ షో అని చెప్పి పైట వేసుకోకుండా ఏం వేసుకోకుండా ఇష్టం ఉన్నట్టు తిరగడం అసలు రియల్ లైఫ్ లో మనం ఇక్కడ చూస్తాం, అదొకటి ఇబ్బందిగా అనిపించింది. అండ్ స్టార్టింగ్ లో బొమ్మన్ ఇరానీ గారు ఇండియాకి ఒలింపిక్స్ రావట్లేదు, కేవలం 2 మాత్రమే వచ్చాయి, ఇన్ని రిసోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నాం, అయినా మన దేశానికి ఒలింపిక్స్ రావట్లేదు అని చెప్పి ఏదో సెటారికల్ గా ఇండియన్ యూత్ ని అంటే ఉద్దేశిస్తూ చెప్పినట్లు ఇండియన్ యూత్ మొత్తం గేమ్స్ లలో ఫోన్స్లలో ఉంటున్నారు అన్నట్లు చెప్పడం జరిగింది. బట్ అది కరెక్ట్ కాదు, రాంగ్. ఎందుకంటే ఇండియాలో యూత్ కి టాలెంట్ అసలు కొద్దివే లేదు, ఒక రేంజ్ లో టాలెంట్ ఉంది. దాన్ని పట్టుకోవడంలో కానివ్వండి, లేకుంటే దాన్ని ప్రాపర్ గా హ్యాండిల్ చేయడంలో కానివ్వండి, ఇక్కడ ఉన్న వ్యవస్థ కంప్లీట్ గా ఫ్లాప్ అయితే అయింది. దాన్ని అంటే గవర్నమెంట్ వైపు ఒక వేలు చూపించడం కంటే యూత్ నే చూపించేద్దాం, పబ్లిక్ నే చూపించేద్దాం, జనాలనే చూపించేద్దాం అన్నట్లు అక్కడ జనాన్ని చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్న టాలెంట్ కి సరైన ఫెసిలిటీస్ ఉండవు, సరైన గ్రౌండ్స్ ఉండవు, సరైన వాళ్ళకి ఎక్విప్మెంట్ ఉండదు, సరైన వాళ్ళకు ఫుడ్ ఉండదు, సరైన వాళ్ళని గుర్తించే వాళ్ళు ఉండరు. అందువల్లనే ఇండియాకి ఒలింపిక్స్ లో గోల్డ్ రావట్లేదు. దాన్ని చెప్పకుండా అసలు ఇక్కడ ఉన్న యూత్ కి ఇంట్రెస్ట్ లేదని డైరెక్ట్ గా ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేయడం జరిగింది. అది
అసలు కరెక్టే కాదు నా ఒపీనియన్ ప్రకారము. ఫస్ట్ హాఫ్ లో ఈ రెండు నాకు కొంచెం మైనస్ గా కనిపించాయి. మిగతా అంతా స్టోరీ నాకు బాగానే అనిపించింది. ఫస్ట్ హాఫ్ మంచిగా తీయడం జరిగింది. ఎలివేషన్స్ కూడా బాగా పడ్డాయి. రామ్ చరణ్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. అండ్ మేక్ ఓవర్ బాగుంది. డాన్సెస్ బాగున్నాయి. ఫైట్ సీక్వెన్సెస్ బాగున్నాయి. క్రికెట్ ఆడేటప్పుడు ఒక క్రికెటర్ లా కానివ్వండి, ఆ కుస్తీ చేసేటప్పుడు అంటే మల్ల యోధుల్లా కానివ్వండి, చాలా చోట్ల మీకు ఆప్ట్ అయిపోతారు. రామ్ చరణ్ గారు ఫుల్ ఎఫెక్ట్స్ పెట్టారబ్బా. రామ్ చరణ్ కి 100 పాయింట్స్ ఇవ్వచ్చు. 100 మార్క్స్ ఇవ్వచ్చు. ఇక సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఒక్కసారిగా మనకు తెలిసిందే కదా, మన ఊరికి ఒక పేరు తీసుకురావాలని చెప్పి క్రికెటర్ నుంచి కుస్తీ వీరుడిగా మారిన తర్వాత అక్కడ నుంచి తను ఎలా చేశాడు ఏంటనేదే. సో సెకండ్ హాఫ్ లోనే కుస్తీ ఆడడం కోసము నేషన్స్ కి వెళ్తాడు. సో అక్కడ తన గురువు ఏదైతే శివరాజ్ కుమార్ గారు ఉన్నారో తనకు కంప్లీట్ గా ఒలింపిక్స్ లో వెళ్ళడం కోసము, ఇండియాని రిప్రజెంట్ చేయడం కోసం నేషనల్ వైడ్ గా ఒక ఛాలెంజ్ ని విసరడం జరుగుతుంది. సో నేషన్స్ కి వెళ్తాడు. నేషన్స్ కి వెళ్ళిన తర్వాత ఏంటంటే శివరాజ్ కుమార్ గారు వీళ్ళిద్దరికి అంటే తినతో పాటు ఇంకొక శిష్యుడు ఉంటాడు, ఇద్దరికి కుస్తీ నేర్పించడంలో ఇతన్ని పంపిస్తున్నాడు అని చెప్పి అసహ్యతను ఏం చేస్తాడు, రామ్ చరణ్ కాల్ని ఇంజూరీ చేయడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఆ కాల్ని ఇంజూరీ చేసా, సో ఆ కాల్ తీసే అని చెప్పి వాళ్ళకి చెప్తాడు. సో అందువల్ల ఇతను వెళ్ళిపోగలుగుతాడు కదా. సో చెప్పిన తర్వాత ఏంటి, ఆ కాల్ని వాళ్ళు బాగా డ్యామేజ్ చేసి తీసేస్తారు. కానీ ఆ మ్యాచ్ లో గెలుస్తాడు. ఫైనల్స్ ఆడాడు. సెమీఫైనల్ వరకు వెళ్తాడు. సో సెమీఫైనల్ వరకు వెళ్ళినా తనకు ఒక జాబ్ వస్తుంది. ఆ తర్వాత ఏంటంటే వాళ్ళకి కొంత అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. బట్ స్టేషన్ రాదు కదా, స్టేషన్ కావాలి కదా. సో ఈసారి ఏంటంటే తన కాల్ని తనే నరుక్కుంటాడు. సో ఇదొక ఎమోషనల్ సీన్ అన్నట్టు, ఇదొక సెంటిమెంటల్ సీన్ అన్నట్టు. బట్ జనానికి ఎవరికి ఎక్కదు. అంటే ఎందుకంటే తను ఒక రియలిస్టిక్ లైఫ్ నుంచి ఇన్స్పైర్ అయితే తీస్తే, లేకుంటే రియలిస్టిక్ గా జరిగితే, తన కోసం తను పోట్లాడితే అది కొస్తా ఎక్కుతుంది. కానీ ఊరు కోసం ఇంత చేశాడు, అది చేశాడు, ఇది చేశాడు అని చెప్పి మనం ఒక కల్పిత స్టోరీని ఎంత ఎక్కించాలని చెప్పి చూసినా అది ఎక్కదు. సో అదే అయింది. సో తన కాల్ని తనే తీసుకొని డైరెక్ట్ క్లైమాక్స్ చూపెట్టడం జరుగుతుంది. సో క్లైమాక్స్ లో ఒక చిన్న బిట్టేస్తారు, తను రన్నింగ్ ఇలా ప్రాక్టీస్ చేశాడు, రన్నర్ గా మారాడు అని చెప్పి. సో ఆ తర్వాత రన్నర్ గా మారుతాడు. రన్నర్ గా మారిన తర్వాత క్లైమాక్స్ లో ఇప్పుడు రన్నర్ గా గెలిస్తే మనకు రైల్వే స్టేషన్ వస్తుంది. ఇక రన్నింగ్ చేస్తాడు. అక్కడ ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక, చైనా ఇలాంటి దేశాలు ఉంటే రన్నింగ్ చేస్తూ సేమ్ పాత టెంప్లెట్ రన్నింగ్ చేస్తూ కింద పడిపోతాడు. అందరు షాక్. ఇక పబ్లిక్ మొత్తం షాక్. పెద్ది పడిపోయాడు, ఇండియా పడిపోయింది అన్నట్టు షాక్. ఆ తర్వాత ఏమైంది, మళ్ళీ లేచి వర్వార్ అన్నట్లు ఒకటి రన్నింగ్ చేస్తాడు. రన్నింగ్ చేసి మొత్తం ఓడించి ఫస్ట్ ప్రైజ్ వస్తాడు. సో ఇలాంటి టెంప్లెట్స్ మనకు భోజ్పురి మూవీస్లలో కానివ్వండి, పాత సినిమాలలో కానివ్వండి చాలా చూడడం జరిగింది. అదే టెంప్లెట్ ఎందుకు నమ్ముకున్నాడో నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ ఏ రేంజ్ లో తీస్తాడంటే మీకు చాలా సీన్స్ లో ఫ్యాన్స్ కాకుండా మీకు మూవీ పైన ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. సెకండ్ హాఫ్ లో లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే మొత్తం కూడా కొట్టేసిండు. దానివల్లనే యావరేజ్ అయింది. కానీ నిజం చెప్పాలంటే సెకండ్ హాఫ్ ఇంకా బాగా హ్యాండిల్ చేసినట్లయితే, హీరోయిన్ క్యారెక్టర్ ని తీసేసినట్లయితే, ఇంకొకటి కట్టింగ్ సీన్ ఏదైతే ఉన్నదో, కాల్ కట్టింగ్ సీన్ ఉందిగా, అది అనవసరంగా పెట్టకుండా దాన్నే కుస్తీనే కంప్లీట్ ఏదో ఒకటి చేసి దాంట్లో ఇంకాస్త బాగా తీసుంటే నిజంగా బాగుండేది. ఆ తర్వాత స్పీచ్ ఇస్తాడు, తను మాట్లాడతాడు, ఒక 10 నిమిషాలు మాట్లాడడం జరుగుతుంది. సో దాని తర్వాత మా ఊరికి ఇక మీరు రైల్వే స్టేషన్ ఇవ్వాలని చెప్తే ఇక లాస్ట్ కి రైల్వే స్టేషన్ వస్తుంది. ఇలా జరిగిపోతుంది. ఇది మూవీ యొక్క కాన్సెప్ట్. బట్ పెంట చేసేది అన్నట్టు అనిపించింది. ఒక స్పోర్ట్ 2 స్పోర్ట్స్ ఉంటే సరిపోయేది, దాన్ని 3 స్పోర్ట్స్ చేయడం జరిగింది. తన ఒక ఎమోషన్ ని క్రియేట్ చేయడం కోసం తన కాల్ని తనే నరుక్కున్నారన్నట్టు చూపెట్టడం జరిగింది. సో ఇదంతా కాకుండా అంటే ఎమోషన్స్ ని నేను ఎక్కడికి వెళ్ళినా తీసుకొస్తానే దాని కాకుండా నార్మల్ గా తీసేస్తే సరిపోయేది, ఇంకా బాగుండేది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మంచి విజిల్ మూవీ లాంటి సీన్స్ ఫస్ట్ హాఫ్ లో చాలానే పడ్డాయి, కొన్ని సీన్స్ కాకుండా. ఇక సెకండ్ హాఫ్ లో లాస్ట్ 30 minutes అయితే నిజంగా మూవీకి మైనస్. దానివల్లనే అసలు ఎక్స్ట్రాడినరీ మూవీ కావాల్సింది ఇలా అయిపోయింది. చాలా మంది ఇప్పుడు బాలీవుడ్ లో కూడా ట్రోల్ చేయడం జరుగుతుంది. సూపర్ మ్యాన్ అయిపోయాడు, ఒకటి రన్నింగ్ ఆడతాడు, ఇంకొకటి రెస్లింగ్ చేస్తాడు, ఇంకొకటి క్రికెట్ ఆడతాడు అని చెప్పి ట్రోల్ చేయడం అయితే జరుగుతుంది. అంటే సూపర్ హీరోస్ కి ఎలాంటి పవర్స్ ఉంటాయి అలాంటి పవర్స్ ఉన్నాయి రామ్ చరణ్ అని చెప్పి ట్రోల్ చేయడం జరుగుతుంది. చూద్దాం. నాకైతే యావరేజ్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ నిజంగా 2 గుడ్ ఉంది. సెకండ్ హాఫ్ వచ్చేసి కాస్త మైనస్ అన్నట్టు అనిపించింది. లాస్ట్ 30 minutes స్పెషల్లీ క్లైమాక్స్ మైనస్ మూవీకి. అండ్ ఎమోషన్స్ అనేవి కనెక్ట్ అవ్వవు. రామ్ చరణ్ గారి యాక్టింగ్ ఎక్స్ట్రాడినరీ. జగపతి బాబు గారు అండ్ శివరాజ్ కుమార్ గారు వాళ్ళకున్న పాత్రలలో బాగానే చేశారు. ఇక దివ్యేందు శర్మ ఇవన్నీ అసలు మెయిన్ మైనస్. ఇంకోటి చెప్పాలి, అసలు లిప్సింక్ అస్సలు కుదరదు. మీకు చాలా సీన్స్ లలో, ఈవెన్ రామ్ చరణ్ గారి సీన్స్ లలో కూడా లిప్సింక్ అసలు డైలాగ్ కి లిప్సింక్ అసలు కుదరదు. అది బిగ్గెస్ట్ మిస్టేక్ గా మనం చూడొచ్చు. ఓవరాల్ గా మూవీ అయితే యావరేజ్, 1 time వాచబుల్. సో చూడొచ్చు. ఈ వీడియోకి ఇంతే గైస్. సో మీ యొక్క ఒపీనియన్స్ కూడా మీరు తెలియజేయండి. మీకు ఎలా అనిపించింది, మీరు ఎంతమంది మూవీ చూసారనేది మీరు కామెంట్ చేయండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. వరకు బాయ్.
బై బై ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్.